కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెల్ల వారం రోజులు బంద్ అవుతుంది. బంకచెల్లలు కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెల్ల వారం రోజులు బంద్ అవుతుంది. బంకచెల్లలు కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెల్ల వారం రోజులు బంద్ అవుతుంది. రైట్, బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో చంద్రబాబు కోవట్లే అన్ని నడిపిస్తున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఇరిగేషన్, రోడ్ కాంట్రాక్టర్లు వాళ్లే చేస్తున్నారని, హైదరాబాద్ లో దందాలు వాళ్లే చేస్తున్నారని చెప్పారు. బాబు కోవట్లకు నల్లా కలెక్షన్లు, కరెంట్ కలెక్షన్లు కట్ చేస్తే వాళ్లే వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకుని బనకచెల్ల ప్రాజెక్టు ఆపుతారని అనిరుద్ రెడ్డి అన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, తెలంగాణలో చంద్రబాబు కోవట్లే అన్ని నడిపిస్తున్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ చేసిన కామెంట్స్ గురించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏపీ కోవట్ల పాత్ర, ఏపీ చెందినటువంటి వారు గవర్నమెంట్ లో చేసినటువంటి పెత్తనం మీద ఆయన ఇవాళ చంద్రబాబు కోవట్లు తెలంగాణలో ఉన్నారంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశాడు. ప్రభుత్వం చేస్తున్నటువంటి దందాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా చంద్రబాబు కోవట్లకే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ఆయన పరోక్షంగా చెప్పారు. గోదావరి జలాల తరలింపు విషయంలో బనకచెర్ల ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి గోదావరి జలాల దోపిడీకి తెరలేపింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం పోరాటాన్ని ఆయన ప్రశ్నించారు. కేవలం లేఖలు రాస్తే సరిపోదు, ప్రాజెక్టు ఆపాలంటే ఫస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి చంద్రబాబు కోవట్లకు సంబంధించి వారి మూలాలన్నింటినీ కూడా కట్ చేయాలని చెప్పి ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ప్రభుత్వాన్ని పూర్తిగా చంద్రబాబు కోవట్లే నడిపిస్తున్నారని, వారికి సంబంధించి రోడ్డు ప్రాజెక్టులు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, దందాలు కావచ్చు, మొత్తం వారే చేస్తున్నారని చెప్పి ఆయన ఇవాళ కామెంట్ చేశాడు. జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండలం మోతీ గన్పూర్ లో ఆయన ఈ రకమైనటువంటి కామెంట్ చేశాడు. గత కొద్ది రోజులుగా కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలను, హైడ్రా విషయంలో కూడా ఆయన పలుమార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఆయన కంప్లైంట్ చేశారు. ఇవాళ తాజాగా చంద్రబాబు కోవట్లు అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి నీళ్ల కనెక్షన్, కరెంట్ కనెక్షన్ అన్ని కట్ చేస్తే వాళ్ళే వెళ్లి చంద్రబాబు తోటి బనకచెర్ల ప్రాజెక్టు బంద్ చేయిస్తారని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పూర్తిగా ఆంధ్ర వారి పెత్తనం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇటు ప్రభుత్వంలో కావచ్చు, ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులలో, రోడ్ల కాంట్రాక్టులలో కూడా
పూర్తిగా వారికి ప్రాధాన్యత పెరిగిందని ఆయన పరోక్షంగా చెప్పారు. వారందరినీ కూడా ఈ ఇన్వాల్వ్మెంట్ తగ్గించి వారికి ఉన్నటువంటి నీళ్లు కరెంటు అవన్నీ కూడా కట్టితే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకుంటే బనకచెర్ల ప్రాజెక్టు ఆటోమేటిక్ గా ఆగిపోతుందని చెప్పి ఆయన ఇవాళ మాట్లాడారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ కామెంట్స్ చేయడం వెనుక ఎవరున్నారు ఏందనేది మాత్రం ప్రస్తుతానికైతే తెలియదు. ఆయన మాత్రం సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటున్నారు. ప్రతిసారి కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులను ఆయన ఎత్తి చూపుతూ వస్తున్నారు. హైడ్రా విషయంలో కావచ్చు, తాజాగా బనకచెర్ల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పోరాటం ఏమీ లేదని చెప్పి కూడా ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వము ఈ రకంగా పోరాటం చేస్తే బనకచెర్ల ప్రాజెక్టు ఆగదని కూడా ఆయన ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.